బిగ్ బాస్ సీజన్ 9 అంతా కూడా ఫుల్ ఎమోషనల్‌గా ఉంది లైవ్‌లో. ఇక అసలు విషయానికొస్తే ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా హౌస్‌లో ఉన్న హౌస్‌మేట్స్‌కి ఒక్కొక్కళ్ళు వాళ్ళ చిన్ననాటి ఫోటోల్ని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించారు. ఇక ఫోటోలు చూస్తూ ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా దాదాపు హౌస్‌లోకి వెళ్ళి 10 వారాలవుతుంది. అందులోనూ హౌస్‌లో ఉన్న వాళ్ళు బయట వాళ్ళ పేరెంట్స్‌ని మిస్ అవుతూ ఉంటారు. ఇదే సందర్భంలో తనుజ అయితే గనక చాలా ఎమోషనల్ అయిందనే చెప్పాలి. తన ఫోటోను చూసుకుంటూ వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ ఇక తనూజ చెప్పింది. అంటే నా లైఫ్‌లో సూపర్ ఉమెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మా అమ్మ సావిత్రినే. ఎందుకంటే గనక నేను ఏ పనైతే చేయలేను అని అనడానికి కూడా నువ్వు చేయగలవురా, నువ్వు ఏది చేయలేనంటూ ఉండదు. నన్ను ఈరోజు ఇక్కడికి పంపింది. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మా సావిత్రమ్మ అంటూ తనుజ అయితే కన్నీటి పర్యంతం అయింది. నేను గెలిస్తే మా అమ్మే కాదు అందరు అమ్మలు గెలిచినట్లే అంటూ తనుజ చాలా గొప్పగా చెప్తుంది లైవ్‌లో. ఇక ఇందులో భాగంగా ఇమ్మాన్యుయల్ కూడా చాలా ఎమోషనల్ అయినట్లు కనిపించింది. పుట్టుక గురించి గుర్తు చేసుకుని మళ్ళీ ఏడ్చేశాడు. నన్ను కనడం మా అమ్మకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే నన్ను కంటే ఎక్కువ తినడానికి భారంగా ఉంటుందేమో అని. కానీ నా రియల్ లైఫ్‌లో నాకు సూపర్ హీరో అయిన మా అన్నయ్య అంటూ నేను 5 ఇటుకలు మోస్తే వాడు 15 ఇటుకలు మోసేవాడు. నేను ఆడికి ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే మా అన్నయ్య అంటూ వాళ్ళ అన్నయ్య గురించి చాలా గొప్పగా చెప్పాడు ఇమ్మాన్యుయల్‌కి. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. నన్ను చిన్నప్పుడు అమ్మ, నాన్న నేను హాస్టల్‌కి వెళ్ళానని చెప్పి, సరే నన్ను హాస్టల్‌లో జాయిన్ చేశారు. నేను ఉన్నప్పుడు హౌస్‌లో అందరికీ కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఫోన్స్ వచ్చేవి. కానీ నాకు మాత్రం ఒక్క ఫోన్ కూడా వచ్చేది కాదు. కనీసం నేను వార్డెన్ ఫోన్ దగ్గర కూర్చొని మా అమ్మ, నాన్న ఫోన్ చేస్తారని చూసేవాడిని. కానీ ఎప్పటికీ ఫోన్ వచ్చి ఉండేది కాదు. నాకు కూడా అందరిలాగానే అమ్మతో, నాన్నతో హ్యాపీగా గడపాలని అనుకున్నాను. కానీ అది కుదరలేదు అంటూ నిజంగా కళ్యాణ్ ఏడుస్తుంటే తెలియకుండానే మన కళ్ళల్లో నీళ్ళు కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తదని చెప్పాలి. మరి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9లో చిల్డ్రన్స్ డే అంతా కూడా ఫుల్ ఎమోషనల్‌గానే సాగింది. మరి మీరేమంటారు? ఈ ముగ్గురిలోని ఎవరి స్టోరీ మీకు ఎమోషనల్ అనిపించిందనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.